తిరుమల తిరుపతిలో శ్రీవారికి సేవ చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే అది చాలా తక్కువ మందికి అవకాశం దక్కుతుంది. అయితే ఇప్పుడు శ్రీవారి సేవ కోసం ముందుకొస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంతో పాటుగా మరికొన్ని కొత్త మార్పులైతే గనక స్టార్ట్ చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో సేవకుల విధానం ఎలాగుంది, ఏంటి అనే దానిపై అధ్యయనం చేశారు. తిరుమలలో కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మరిన్ని బాధ్యతల కేటాయింపుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. సేవకుల కోటా పైన కూడా స్పష్టతనిచ్చారు. అంటే ఇప్పటికే తిరుమల తిరుపతికి సంబంధించి కొన్ని ఏరియాల్లో అయితే కనుక అధ్యయనం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఎక్కువ మంది సేవకులు ఉండే ఏరియా చూసినట్టయితే కనుక టీటీడీ అధికారులు ఇప్పటికీ ఏషా ఫౌండేషన్ కోయంబత్తూరు అటు అలాగే సత్యసాయి సేవా సంస్థకు సంబంధించి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు వంటి సంస్థలన్నీ సందర్శించి వాటిపై అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీవారి సేవ తిరుమల మరియు తిరుపతి రెండింటిలో కూడా ఈ సేవలు అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఉన్నట్లు కొంచెం పెంచబోతున్నారు. ముఖ్యంగా పరకామణి సేవ, నవనేత సేవ, అలాగే గ్రూప్ లీడర్స్ విధానం, ఈ సేవలన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇది సేవలు జూలై నెల కోటాను మే 29వ తారీఖు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ సేవలకు సంబంధించి జూలై నెలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మే 29న ఈ నెల 29న 11 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందుకు ఎవరు అర్హులు అంటే పదవి విరమణ పొందిన గవర్నమెంట్ ఉద్యోగులు. అంటే గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే సేవకు వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళరా, వాళ్ళకి అవకాశం అంటే లేదు. మిగతా వాళ్ళు అందరూ కూడా వెళ్ళొచ్చు. 2 ఏళ్లుగా ఆల్రెడీ సేవలో పాల్గొంటున్న వారు కూడా అర్హులే. అలాగే 45 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నవారు కూడా ఇందులో పాల్గొవచ్చు. 45 సంవత్సరాలు దాటాలి. అలాగే 70 సంవత్సరాలు దాటినా ఈ సేవకు అయితే చేయలేరు కదా, వాళ్ళు ఏజ్ బట్టి. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ అర్హులే అని టీటీడీ తెలిపింది. ఇక్కడ నుంచి వీరిని గ్రూప్ లీడర్స్గా అయితే పిలవనున్నారు. అంటే 2 years అలాగే చేసిన వాళ్ళు సేవలో సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ గ్రూప్ లీడర్స్గా కూడా పిలుస్తారు. వీరికి ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నారు. మీరు 15 రోజులు ఉండాలంటే ఉండొచ్చు, లేదా నెల రోజులు కావాలంటే నెల రోజులు ఉండొచ్చు, లేదా కంటిన్యూగా 3 నెలల పాటు అక్కడే ఉండి మేము సేవ చేస్తాము అని చెప్తే కనుక 3 నెలల పాటు అక్కడే ఉండే అవకాశం ఇస్తున్నారు. వీరికి ఎలాగో ఒక రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రూమ్ అంటే సేవకులందరికీ కలిపి కారిడార్లో ఒక హాల్ అది ఇస్తారు. ప్రత్యేకంగా బెడ్స్ అలా ఉండేవి. వాళ్ళకి సంబంధించి అన్ని ఉచిత భోజనాన్ని పెడతారు. అన్ని ఉచితమే. వాళ్ళకి సంబంధించి 3 నెలల పాటు ఉండాలనుకుంటే ఉండవచ్చు, లేదా 15 రోజులు ఉండొచ్చు, నెల రోజులైనా ఉండొచ్చు. దీనికి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంబంధించి నెల 29న ఓపెన్ అవుతాయి. మీరు శ్రీవారి సేవకుల హాజరు నమోదు చేయడం అంటే వీళ్ళకి ఏం పనులు అప్పచెప్తారంటే సీనియర్స్కి శ్రీవారి సేవకుల హాజరు అంటే మిగతా సేవకులు టైంకి వస్తున్నారా లేదా, ఎంతమంది వస్తున్నారు ఏంటి హాజరు, అలాగే వాళ్ళ పని ఎలా చేస్తున్నారు ఏంటి, వాళ్ళు వ్యక్తిగతంగా పనితీరు అయ్యి కూడా చూస్తారు. అలాంటి బాధ్యతలు అయితే ఇస్తారు. ఇక పరకామణి సేవ డబ్బులు లెక్క పెట్టి దాంట్లో అయితే కనుక కనీసం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అర్హులే. వారికి కేవలం పురుషులు మాత్రం అవకాశం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా పరకామణి సేవను కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. అయితే ఆఫ్లైన్లో కూడా ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు, కానీ ఆఫ్లైన్లో ఇవ్వడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, ఫిర్యాదులు అవి వస్తున్నాయి, ఎవరో రికమెండేషన్లుగా ఇస్తున్నారని. అందుకని ఆన్లైన్లోనే ఇస్తున్నామని చెప్తున్నారు. పరకామణి సేవ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇక అలాగే శ్రీవారి సేవకులు కొత్త బాధ్యతలు కూడా కేటాయిస్తున్నారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్న వాటితో పాటుగా గోమాతలకు, ఆవులకై సేవ చేసేందుకు గోసేవను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అదేవిధంగా గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి కూడా దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక అలాగే తిరుమలలో ముఖ్యంగా తిరునామ ధారణ, వెంకటేశ్వర స్వామి నామాలు ధారణ చేయడం అనేది ఈ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. శ్రీవారి సేవకులతో తిరుమలలోని 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని వివరించారు. సో ఎవరైనా మీకు సేవ చేసుకోవాలి, సేవకుగా వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ నెల 29న ఓపెన్ అవుతుంది 11 గంటలకి. అప్లై చేసుకోండి. మీరు ఉండాలంటే 15 రోజులు ఉండొచ్చు, లేదంటే కనుక 3 నెలలు ఉండొచ్చు, లేదా నెల రోజులు కూడా ఉండి మీరైతే సేవ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.